హాయ్ గాయ్స్ అందరికీ. సో ఇవాళ వచ్చేసరికి మేమైతే మళ్ళీ ఆఫ్లైన్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈసారి వచ్చేసి నారుటో బండిల్స్ అన్నీ పెట్టుకొని వచ్చాం. సో ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో నారుటో బండిల్స్తో అయితే చేస్తున్నాం అనమాట. ఇవి వచ్చి నారుటో బండిల్తో పార్ట్ 2 అయితే చేస్తున్నాము. సో ఇప్పుడైతే నేనైతే సాకుర వేసుకోన్నా, నా పక్కన పెయిన్ అండ్ ఇంకొకరు వచ్చి మినాటో, ఇంకొకరు వచ్చి మాదరా వచ్చి అనమాట. సో మొత్తానికి మీ 4 క్యారెక్టర్స్ అయితే వేసుకొని అయితే ఆఫ్లైన్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. వీడెవడో వీడి పక్కన దోలగడమా, వీడప్పుడే లాలీమోట్ వేయడం స్టార్ట్ చేసాడు. అయ్యింది ఒకటే రౌండ్. సో ఫస్ట్ రౌండ్కే వీడైతే లాలీమోట్ అయితే స్టార్ట్ చేసాడు. సో మేమైతే ఇక్కడైతే గన్నులు తీయకూడదు కదా, నేనైతే మర్చిపోయి అయితే వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తా ఉన్నా. సో ఇక్కడైతే మేమైతే ఫ్రెండ్లీగా అయితే ఎమోట్లు వేసుకుంటూ సరదాగా అయితే ఉన్నాం అనమాట. సో ఆఫ్లైన్ ప్రాంక్ కదా, ఇంకా అలాగే ఉండాలి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మావా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మనం అయితే 12Kకి దగ్గరలో ఉన్నాం. సో చలో మన వాళ్ళు అయితే ఎమోట్లు అయితే వేసుకుంటా ఉన్నారు. అయ్య బాబాయ్, ఏంట్రా ఏంటి, ఏం కావాలరా మీకు? అయ్య బాబాయ్, పందుగుక్క అయితే వేసారు మన పైకి. సో చలో ఎనిమిస్ కూడా వచ్చి పడతారు మా. ఈ రెడ్ కలర్ మాస్క్ కూడా ఎమోట్లు వేస్తున్నారు మాకు. సో చలో మొత్తానికి ఇద్దరిని డౌన్ చేశారు. ఈ రెడ్ కలర్ మాస్క్ వేసుకున్న వాళ్ళు మాత్రం అస్సలు ఆగట్లేదు. మిగతా వాళ్ళు మొత్తం కామ్గా సైలెంట్గా ఉన్నారు మా. ఒక్కొక్కడికి ఇదైతే వీళ్ళకైతే లాస్ట్ రౌండ్ అనమాట. ఈ థర్డ్ రౌండ్ కూడా అయిపోతే తర్వాత అయితే మేమైతే గన్స్ తీస్తాం. సో మా వాళ్ళు ఇప్పటికే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అన్నమాట. ఎందుకంటే లాలీమోట్ వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన గేమ్లో అయితే అజయ్ గేమింగ్ FF అనే ఒకడు ఉన్నాడు మా. అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ మహీ గేమింగ్ కూడా తెలుసు కదా వీళ్ళిద్దరు. సో ఒకరు మహీ గేమింగ్ FF, ఇంకొకరు వచ్చి అజయ్ గేమింగ్ FF. సో ఇంకొక అబ్బాయి కూడా కొత్త అబ్బాయి యూట్యూబర్, అతను కూడా యూట్యూబర్ ఏమో, నోవా ఫ్యూజ్ ఆర్మీ. సో మేము 4 యూట్యూబర్సే కలిసి కంటెంట్ క్రియేట్ అయితే చేస్తూ ఉన్నాం. సో నేనైతే ఫస్ట్ అయితే నన్ను డౌన్ చేసేసారు, తర్వాత మహీ గారిని డౌన్ చేసేసారు. సో ఫైనలీ వీళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళకి నాకౌట్ చేసి ఎమోట్లు వేయడానికి వస్తున్నారు ఏంటి? అయ్యే బాబోయ్, మొత్తానికి పందికుక్కు మళ్ళీ వేసారు. సో వీళ్ళు అమ్మిడికి వస్తూ ఉన్నారు. ఈ రెడ్ మాస్క్ పెట్టుకున్నారు కదా, వీడైతే మరీ మా అయ్యా నేనైతే కిల్ అయిపోయాను. సో మన అజయ్ గారిని అయితే కొట్టి డౌన్ చేశారు. ఇంకీడికి అజయ్ గారు మల్లుకున్నాడమో. అరే నా కోసం వచ్చాడు పాపం వాడు. కానీ వాడికి మటుకు మాస్క్ వేసుకున్న వాడు మాత్రం చిన్నగా వేయట్లేదు మా అజయ్ గారికి లాలీమోట్లు. చూద్దాం ఏమని జరుగుతుందో. అయ్యో పాపం రాలే. నేను పిలిచానని కంటెంట్ కోసం వచ్చి పాపం నా వల్ల వాళ్ళ లాలీమోట్లు వేయించుకోవాల్సి వస్తుంది మా. సో ఎలాగైనా ఇప్పుడైతే 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మొత్తానికి మనకైతే ఎప్పుడైతే ఛాన్స్ వచ్చింది రివెంజ్ తీసుకునే ఛాన్స్. సో మన వాళ్ళకైతే చెప్పేసి ఇంకా కుమ్మేసేయండి మావ అని చెప్పి. లో ఫైనలీ మనమైతే ఏగానే తెద్దాం అప్పుడు ఇప్పుడు. సో మొత్తానికి గ్రోజో తెద్దాం. గ్రోజోకి ఒక హ్యామర్ కొడదాం. అండ్ షార్ట్ రేంజ్కి అయితే థామ్సన్ తీసుకున్నాం అనమాట. సో చలో ఇంకా మనం అయితే చూపించాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో ఫైనలీ అమ్మాయి క్యారెక్టర్ పెట్టుకోవడం వల్ల నాకైతే కొంచెం మూమెంట్ తక్కువ ఉంది మా. స్కిల్స్ కూడా మారిపోయాయి, బట్ ఏం పర్లేదు. మన వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, బోయా కొట్టేయవచ్చు. సో చలో మనం ఇటు సైడ్ వెళ్దాం, ఎవరైనా డ్రాప్ దగ్గరకు వస్తాడేమో అని చెప్పి. అండ్ వీళ్ళు కూడా వెనకాల నుంచి వస్తున్నారు. సో ఒకటికైతే ఫుల్ డ్యామేజ్ చేసి నాకౌట్ చేసా. అండ్ వీడు రివైవ్ అయిపోతాడు అని చెప్పి గ్లోవల్ ఫెయిల్ చేసేద్దాం. సో వెంటనే వీళ్ళు కిల్ కూడా మాకైతే వచ్చేసింది. అండ్ ఇంకోటి వచ్చేసాడు ఇక్కడికి. అండ్ ఎల్లో టీ షర్ట్ ఆడాడు. అరే ఆ రెడ్ మాస్క్ పెట్టుకున్న వాడు ఎక్కడున్నాడు ఎతకడమో. అండ్ బ్లూ షర్ట్ ఆడికి వీడికి ఫుల్ డ్యామేజ్. సో ఫైనలీ బ్లూ షర్ట్ ఆడు నాకౌట్ అయిపోయాడు. సో ఇద్దరినైతే నాకౌట్ చేసి కిల్ చేసేసాను. సో చలో ఇంకొక్కడే ఉన్నాడు మా. ఈ బాబా ఎక్కడున్నాడు వీడు? సో ఫైనలీ మనోడైతే వేసాడు. సో మాకే లాలీమోట్ వేసారా మీరు? తీసుకో లాలీమోట్, తీసుకోమా. మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయితే విన్ అయిపోయాం. ఇంకా మేమైతే 3 రౌండ్స్ అయితే విన్ కావాలి. సో ఇది వచ్చి సెకండ్ రౌండ్ అనమాట. సో మనకు ఆల్రెడీ గంటలు తీసుకున్నాం కాబట్టి ఏది కొత్త అబిలిటీస్ వచ్చినాయేమో. ఫైర్ పవర్ అనమాట, బ్లేడ్ అవుట్, ఇంకోటి ఏదో నాకౌట్ ఏదో ఒకటి ఉంది. నేనైతే ఫైర్ బటన్ తీసుకున్నాను. సో దీనివల్ల మనకి బుల్లెట్స్ ఏమైనా స్పీడ్గా పోతాయేమో చూద్దాం. సో వీటి వల్ల యూజ్ అయిందో కామెంట్ చేయడమా మీకు ఎవరికైనా తెలుసుంటే. చలో సో మనం ఇటు సైడ్ వెళ్దాం, క్లాక్ టవర్ సైడ్. సో ఇటు నుంచి ఎవరైనా వస్తారేమో చూద్దాం. అండ్ ఇక్కడున్నా నేను చెట్టు దగ్గర దాముకుంటా బాయ్. మా వాళ్ళు అయితే 3 రష్కి వెళ్ళిపోయారు. అండ్ అడుగుని ఇక్కడ వచ్చాడు వెనకాల నుంచి ఒకడు. సో ఫైనలీ వీడికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేసి డౌన్ చేసేసాను. అండ్ వెంటనే క్లిక్ కూడా చేసేసాను మా. సో చలో ఇప్పుడైతే మన వాళ్ళ కాడికి వెళ్ళిపోదాం. అండ్ ఈ లాంగ్ రేంజ్ ఫైటింగ్ ఆడుతున్నట్టున్నారు. మన వాళ్ళని అప్పుడే ఒక డౌన్ చేసేసారు. సో చలో మనం షార్ట్ రేంజ్కి వెళ్ళిపోదాం వాళ్ళకి. అరే ఎక్కడున్నారు వీళ్ళు? ఈ గోడ దగ్గర మార్క్ చేశారు మన వాళ్ళు. సో ఫైనలీ ఇక్కడికి నాకౌట్ అయినాడు. వీనైతే ఫుల్ కిల్ చేసేద్దాం.
అండ్ ఇంకా లాస్ట్ వన్ ఒక్కడే ఉన్నాడు మా వీడు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడ భయ్యా? సో మెయిన్ ఇంట్లో కానీ ఉన్నాడేమో, మెయిన్ ఇంటి సైడ్ వెళ్ళిపోదాం. ఎక్కడున్నాడబ్బా? అరే ఎక్కడున్నాడు మా వీడు? కనిపించట్లేదు. కిందకి కానీ వెళ్ళిపోయి జోన్ ఫైటింగ్ కానీ చేస్తాడేమో. అరే అరే నెంబర్ 2 దగ్గర ఫుడ్ స్టెప్స్ రా. అంటే ఇంట్లోనే ఉంటాడు మా వాడు ఖచ్చితంగా. సో చలో కింద ఉన్నాడేమో. కింద కూడా లేడు, నాకు తెలిసి పైనే ఉంటాడు. సో ఎలాగో జోన్ వస్తుంది కాబట్టి వాడే దూకాలి కిందకి. చలో సో ఫైనల్ దూకాడు. వీడికైతే థామ్సన్ ఫుల్ డ్యామేజ్ చేసా. అండ్ మొత్తానికి ఈ కిల్ కూడా నాకే వచ్చింది. సో మొత్తానికి మనం అయితే 4 కిల్స్ అయితే కొట్టామా. సో ఫైనలీ మనం అయితే సెకండ్ రౌండ్ కూడా విన్ అయిపోయామా. ఇది వచ్చేది థర్డ్ రౌండ్ అనమాట. సో ఈ థర్డ్ రౌండ్ కూడా జాగ్రత్తగా ఫినిషింగ్ చేసేయాలి. చలో మనకు కావాల్సిన వెస్ట్ అన్నీ తీసుకున్నాం. ఇప్పటికైతే మనం MVP వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. 4 కిల్స్ అయితే లీడ్లో ఉన్నాం. ఎలాగైనా కూడా మనం అయితే MVP కొట్టాలి మా. సో చలో మన వాళ్ళంతా అటు సైడ్ వెళ్తున్నారు, మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఎంతసేపు రా జోను వదలట్లేదు ఏంటి? సో ఫైనల్గా వదిలేసాడు. సో చలో 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 ఇప్పుడైతే డేర్ అండ్ డేష్ అనమాట. వాళ్ళు ఎటు నుంచి వస్తారో తెలియదు, అయినా కూడా మనమైతే స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఈ బాబు ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ లేరు అండ్ నాకు తెలిసి దీని వెనకాలే ఉంటారు నాకు తెలిసి అందరూ. సో చలో మన వాళ్ళు అయితే ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఒకటికి హెడ్ షాట్ అండ్ ఇద్దరికి అండ్ మొత్తానికి ముగ్గురు డౌన్ చేసేసాను. సో ఫైనల్లో గ్రానైడ్ వేద్దాం. సో చలో మనకైతే ఇక్కడ డబుల్ కిల్ వచ్చింది అండ్ ఇంకో కిల్ ఉంది ఇక్కడ. సో ఆ కిల్ కూడా మనకు వచ్చేస్తుంది రండి. సో ఫైనల్ ఇంకొక్కడే వాడిని కొట్టేస్తే మనకైతే ఏస్ వస్తుంది. అరే అరే మా ఆగండి మా, నేను వేసి కొట్టుకుంటూ ఆగండి. సో వాడైతే మనకు కనుక వాడు టైం బాగుండి ఇటు వచ్చాడంటే మనం వేసి కొట్టుకోవచ్చు. సో ఫైనల్లీ మన టీమేట్ అయితే వేసాడు, మనకైతే 3 కిల్లే వచ్చింది మా. సో ఫైనల్లీ 3 vs 3 సిచ్యువేషన్ మా. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇప్పటివరకు కొట్టు కూడా వేస్ట్ అయిపోద్ది. అండ్ మన వెస్ట్ హెల్మెట్ మొత్తం బాగున్నాయి, మనం ఇంకేం తీసుకోవలేదు. 4 గ్లోవాల్స్ ఉన్నాయి అండ్ ఒక గ్రానైడ్ ఉంది, షార్ట్ రేంజ్ ఉంది, లాంగ్ రేంజ్ ఉంది. చలో ఎప్పట్లాగా మన టీమ్మేట్స్ అటు సైడ్ వెళ్తున్నారు, మనం ఇటు సైడ్ వెళ్దాం. అరే యార్ ఇప్పుడైతే మనం 7 కిల్స్లో ఉన్నాం. సో ఈ మ్యాచ్ ఒక 2 కిల్స్ కొట్టుకున్నాం, మనం అయితే టాప్లోకి వెళ్ళిపోవచ్చు. సో చలో ఇక్కడ ఎవరు రాలేదేంటి? ఇయ్య బాబోయ్. సో మన వాళ్ళు అయితే అక్కడైతే ఫైటింగ్ అయితే చేస్తున్నారు. సో చలో అయ్యి బాబోయ్ ఈడొకటి దాంకున్నాడు బాబోయ్, మా ఫుల్ డ్యామేజ్ చేశాడు మా. సో మొత్తాన్ని మనం అయితే రౌండ్ వేసుకున్నాం అండ్ మొత్తానికి ఒక మెడికిట్ అయితే కొడదాం అనమాట. ఈ బాబు వీడు గ్రానైట్ కుక్ చేస్తున్నట్టున్నాడు. సో మొత్తానికి వేసేసాడు. సో ఫైనలీ మనం అయితే గ్లోవల్ బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసాం. సో వీడికైతే ఫుల్ డ్యామేజ్ చేశాను. సో ఫైనలీ వీడైతే నన్ను నాకౌట్ చేశాడు. ఇంత లోపల మా టీమ్మేట్స్ అయితే వచ్చేస్తూ ఉన్నారు. సో చలో ఫైనలీ అయితే మా టీమ్మేట్స్ వాన్ కూడా కొట్టేశారు. సో ఫైనలీ బూయ్ అయితే కొట్టేసాము. సో మొత్తానికి మనం కోరుకున్నట్టు MVP అయితే మనమే వచ్చాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనలీ 32 స్టార్స్కి అయితే వెళ్ళిపోయాం హీరోయిక్లో.